భక్తి అంటే ఏమిటో ప్రపంచానికి చూపిన మహానుభావుడు భద్రాచల రామదాసు. శ్రీరాముడి కోసం జీవితాన్ని అర్పించిన ఆత్మ. ఇదే ఆయన ధ్యానించిన పవిత్ర స్థలం. బంధాలు, బాధలు అన్నింటినీ భక్తితో జయించిన రామదాసు గారి ఆత్మ సాక్ష్యం ఇది. ఇక్కడ ప్రతి గాలి తాకిడిలోనూ వినిపించేది ఒకటే, రామా రామా రామా. కంచర్ల గోపన్న గారి కన్నీళ్లు, ఆయన భక్తి ఈ మందిరంలో నేటికి ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఇది కేవలం ధ్యాన మందిరం కాదు, భక్తి యొక్క చరిత్ర. శ్రీరాముడి మీద ప్రేమ ఉంటే ఈ స్థలాన్ని తప్పక చూడాలి. రాముడి కోసం బ్రతికిన వాడే రామదాసు. మరి అంతటి రామభక్తుడైన రామదాసు చరిత్ర గురించి తెలుసుకుందామా? ఊరిలో శ్రీరాముడి ఆలయం బాగా పాతది, ఎవరూ పట్టించుకోవడం లేదు. రామదాసు ఆ పాడుబడిపోయిన గుడిని చూసి, ఇది రాముడి స్థలం, దీనిని మనం గుడి నిర్మించాలి అని గ్రామస్తులకు చెప్తాడు. గ్రామస్తులు అందరూ అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని బదులిస్తారు. మరి రామదాసు రాముడి మీద నమ్మకం ఉంటే మార్గం అదే దొరుకుతుంది అని చెప్తాడు. మరి రామదాసు తన దగ్గర ఉన్న ప్రభుత్వ ధనం కూడా ఉపయోగించి ఆలయం నిర్మించాడు. ఇక అక్కడి నుంచి మొదలయ్యాయి మన రామదాసు గారికి కష్టాలు. ప్రభుత్వ డబ్బును ఉపయోగించి ఆలయాన్ని కట్టించినందుకు తానిషా రాజు రామదాసుని కారాగారంలో బంధిస్తారు. ఇక అక్కడి నుంచి మొదలయ్యింది రామభక్తునికి కష్టాలు. మరి అష్ట కష్టాలు పడుతున్న రామదాసును చూసి శ్రీరామచంద్రుడు దిగి వస్తాడా? ఇటువంటి మరిన్ని రామాయణ కథనాల కోసం లక్కీ స్టార్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.